మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మల్లోజులపై చర్యలు ప్రారంభించింది మావోయిస్టు పార్టీ. మల్లోజులని ఒక విప్లవ ద్రోహిగా, ఉద్యమ ద్రోహిగా ప్రకటించింది మావోయిస్టు పార్టీ. ఆయుధాలు అప్పగించి వెళ్లిపోవాలని సూచన చేసింది. ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆయన బహిరంగంగా విడుదల చేసినటువంటి ఒక లేఖని, అధికార ప్రతినిధి హోదాలో విడుదల చేసిన ఒక లేఖని తప్పు పట్టింది కేంద్ర కమిటీ. ఒకవేళ కనుక మీరు ఆయుధాలని అప్పగించి వెళ్ళిపోకపోతే గెరిల్లా రంగంలోకి దిగి మీ దగ్గర నుంచి ఆయుధాలని స్వాధీనం చేసుకుంటుందని చెప్పి మల్లోజులకి చాలా తీవ్రమైన హెచ్చరికను జారీ చేసింది. అబ్బాయి పేరిట గతంలో విడుదలైన లేఖలు మనం చూసాం. డైరెక్ట్గా మావోయిస్టు పార్టీ ఆయుధాలని వదిలేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఒక లేఖ విడుదలైంది. ఈ లేఖకి వ్యతిరేకంగా అప్పుడు రామచంద్రారెడ్డి అండ్ సత్యనారాయణ రెడ్డి ఇద్దరు కూడా ఒక వ్యతిరేక లేఖని ఇది తప్పు అని రకం కొట్టిపారేశారు. ఆ తర్వాత వారిద్దరు కూడా నిన్న అబూజ్మడ్ ఎన్కౌంటర్లో దారుణాతి దారుణంగా వారిద్దరు కూడా మృతి చెందారు. అయితే దీని వెనుక ఉంది మల్లోజులనేనని, ఆయనే ఉద్యమ ద్రోహిగా మారని వారి సమాచారం అందించింది, పోలీసులకు అందించింది మల్లోజులనేనని చెప్పి అటు విప్లవ పార్టీ మావోయిస్టు పార్టీ భావించింది. అందుకు నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ రావుని పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా, ఆ యొక్క ఆయుధాలని ఇచ్చి వెళ్ళిపోవాల్సిందిగా సూచించింది. లేని ఎడల గెరిల్లాని రంగంలోకి దింపి మీ దగ్గర నుంచి ఆయుధ సామాగ్రిని తిరిగి తీసుకుంటామంటోంది.